ఇవాళ నా దగ్గరికి ఓపీలో వచ్చిన ఒక పేషెంట్ తనకి కంప్లీట్‌గా బీపీ టాబ్లెట్ స్టాప్ చేసేసానని, ఇంకా వాడనని గూడా చెప్పారు. అదేంటమ్మా అనంటే, కావాలంటే నాకు చెక్ చేయండి నార్మల్ గూడా వచ్చేసింది అని అన్నారు. ఎందుకు అననంటే తను బీట్రూట్ జ్యూస్ తాగుతున్నానని, బీట్రూట్ జ్యూస్ తాగితే బీపీ తగ్గిపోతదని చాలా వీడియోస్ రీసెంట్‌గా చూసానని చెప్పారు. సరేనని ఒకసారి తన బీపీ చెక్ చేస్తే 140/90 ఉంది. రీసెంట్‌గా ఏదైనా హెడ్‌ఏక్స్ లాంటివి, కళ్ళు తిరగటం లాంటివి ఉన్నాయా అనంటే, అప్పుడప్పుడు వస్తున్నాయి, రోజు అయితే కాదు అని చెప్పారు. చాలా మంది చేసే పొరపాటు ఇదే. ఏదో ఒక వీడియోలో చెప్పారని, ఇన్‌స్టాగ్రామ్‌లో అది ఫేమస్ అయిన ట్రెండ్ అని, బీట్రూట్ జ్యూస్ లాంటివో లేకపోతే ఇంకేదైనా క్విక్ ఫిక్సెస్ మెడిసిన్స్‌కి రీప్లేస్‌మెంట్ లాగా కన్సిడర్ చేస్తా ఉంటారు. ఇది ఖచ్చితంగా తప్పండి. బీట్రూట్ జ్యూస్ తాగితే నిజంగానే బీపీ తగ్గుతుందా? దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. బీట్రూట్ జ్యూస్ మనందరికీ తెలుసు అది ఎంత హెల్తీయో, దాంట్లో ఐరన్ ఎట్లా ఉంటుంది, పొటాషియం ఎంతుంటుంది, మెగ్నీషియం ఎంతుంటుంది, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది, ఇన్‌ఫ్లమేషన్‌ని బాడీలో తగ్గిస్తది. ఇలాంటి చాలా బెనిఫిషియల్ ప్రాపర్టీస్ బీట్రూట్‌లో ఉన్నాయండి. డెఫినెట్‌లీ బీట్రూట్ హెల్తీయే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ బీపీ మందులు ఆపేసి బీట్రూట్ జ్యూసే ఒక మందుగా పనిచేస్తదంటే ఖచ్చితంగా కాదండి. బీట్రూట్ జ్యూస్‌లో ఉన్న ఇంకొక అదర్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే నైట్రేట్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్. ఈ 2 నార్మల్‌గానే బ్లడ్ వెసల్‌ని డైలేట్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఈ డైలేట్ అయిన బ్లడ్ వెసల్ ఏం చేస్తది? దాంట్లో ఉన్న ప్రెషర్ డెఫినెట్‌లీ తగ్గిస్తది. కానీ బీపీలో మనకి 2 ఉంటాయి. ఒకటి సిస్టోలిక్, ఒకటి డయాస్టోలిక్. ఇదేదైతే మనకి బీట్రూట్ జ్యూస్‌లో ఉన్న కొంతపాటి నైట్రేట్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్ సిస్టోలిక్‌ని మాత్రమే తగ్గించడానికి హెల్ప్ చేస్తది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. సో రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే 2-5 mm అంటే ఇప్పుడు నార్మల్ బీపీ 120/80. 2-5 mm అంటే ఏంటి? మహా అయితే 115కి వస్తదేమో. అదే ఒక బార్డర్ లైన్ ఉన్న బీపీ పేషెంట్ అంటే ఒక 130/90 ఉన్న పేషెంట్‌కి ఈ 2-5 mm పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో అయినా మీరు మందులు ఆపేశారు అనంటే మీకొచ్చే స్ట్రోక్ రిస్క్, గుండె సమస్య, ఇంకా రెటినోపతి ఇలాంటి సమస్యలు ఇంకా మీరు పెంచుకుంటున్నారనే. బీట్రూట్ హెల్తీయే కానీ అదొక మెడిసిన్ అయితే కాదు. మీరు క్రమంగా బీట్రూట్ తీసుకోవటం మూలంగా అదర్ బెనిఫిట్స్ చూడొచ్చు. కానీ అదొక మెడిసిన్ రీప్లేస్‌మెంట్ అయితే కాదండి. మీరు స్మోకింగ్ లాంటివి ఆపటం, ఆల్కహాల్ కంట్రోల్ చేయటం, సాల్ట్ తగ్గించటం, ఎక్సర్‌సైజెస్ లాంటివి చేసి దాంతోపాటు మెడికేషన్ ఏసుకుంటే బీపీ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఈ కంట్రోల్ అయిన బీపీ మనకి ప్రాణాంతకమైన చాలా జబ్బుల్ని ప్రివెంట్ చేస్తది. బీట్రూట్ అనేది ఒక హెల్తీయర్ ఆప్షన్ మాత్రమే, మెడిసిన్ కాదండి. నెక్స్ట్ టైం ఇలాంటి వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ వైరల్ వీడియోస్ కానీ మీరు పాటించే ముందు మీ డాక్టర్‌తో దీనికున్న సైన్స్ ఏంటి, ఇది నిజంగానే మనకి బెనిఫిట్టా కాదా అని డిస్కస్ చేయటం మర్చిపోకమాకండి. మేము మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. స్టే హెల్తీ, స్టే సేఫ్.